హాయ్ అండి ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. సో నేను గత 2 ఇయర్స్గా ట్రేడింగ్ అయితే చేస్తున్నాను. అయితే స్టార్టింగ్లో కొన్ని లాసెస్ అయితే వచ్చాయి. ఆ తర్వాత సిపిఆర్ ట్రేడింగ్ ఫౌండర్ అయిన గోమతి శంకర్ గారి మెంటర్షిప్లో నేనైతే ఆయన ట్రేడింగ్ రూల్స్ని ఫాలో అవుతూ ఇప్పుడైతే ట్రేడింగ్ చేస్తున్నాను. 6 మంత్స్గా అయితే నేను ట్రేడింగ్ కంటిన్యూగా చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఛాలెంజ్ లాగా ప్రతిరోజు 1 కానీ 2 ట్రేడ్స్ కానీ తీసుకుంటూ కేవలం 10,000తో స్ట్రిక్ట్గా 1:1 రేషియోతో ట్రేడింగ్ అయితే చేయదలుచుకున్నాను. సో ఈరోజు కూడా ట్రేడింగ్ చేశాను. సో ఈరోజు కూడా మనకి 1,200 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాఫిట్ ఎలా వచ్చింది, నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనే మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఓబీఎస్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఓబీఎస్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల ప్రస్తుతం అయితే ట్రేడింగ్ అయిపోయిన తర్వాత నేను ఏ విధంగా తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ ఖచ్చితంగా లైవ్ వీడియోస్ అయితే రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. దీని ద్వారా మీరు ఎలాంటి ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోవద్దండి. సో నాలో కాన్ఫిడెన్స్ పెరగడానికి ఈ వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో ప్రతిరోజు నేను ట్రేడింగ్ చేయదలుచుకోవడానికి, నాకు కాన్ఫిడెన్స్ రావడానికి నేను ఈ వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయదలుచుకున్నాను. సో మీరు కూడా నా ఛానల్ వీడియోలు నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ నచ్చితే కింద కామెంట్ చేయండి. సో నేను ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అవుతున్నానో అది కూడా ఈ ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకుంటున్నాను, ఏ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ తీసుకుంటున్నానో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ నిన్న మార్కెట్ మండే ఓపెన్ అవడంతోనే దాదాపు నిఫ్టీలో 800 దాదాపు 250 పాయింట్స్ అబోవ్ ఓపెన్ అయింది. సో ఇది ఇంత గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ అయిందని మనం గమనిస్తే, సో మార్కెట్లో మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీకి సంబంధించిన రేట్లు తగ్గించడంతో స్టాక్స్లో అధికంగా అమ్మకాలు పెరిగి మనకి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో నిన్న కూడా మనకి 1,500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో సోమవారం తర్వాత మంగళవారం మనం గమనిస్తే, సో చూడండి మార్కెట్ ఓపెన్ అయితేనే మనకి నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే మనకి 3 గ్రీన్ క్యాండిల్స్ అయితే ఏర్పడ్డాయి. అయితే నా స్ట్రాటజీ ప్రకారం కెమెరా పివట్ పాయింట్, సో నా స్ట్రాటజీ ఇదే. ఎప్పుడైతే నాకు R3 దగ్గర రిజెక్షన్ వచ్చిందో నేను ఇక్కడైతే ట్రేడ్ ప్లాన్ చేశాను. సో చూడండి, దాదాపు ఈ క్యాండిల్ దగ్గర 925 ఎప్పుడైతే R3ని ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసేసిందో అప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను అనమాట. ఇక్కడ నేను షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ పెట్టేశాను. సో ఆ తర్వాత మనకి టార్గెట్ నిన్నటి లోకి అయితే పెట్టుకున్నాను. సో నేను అనుకున్నట్టుగానే మార్కెట్ కిందకైతే ఫాల్ అయింది. సో ఇక్కడ మరి 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చేసాయి. సో నేనేం చేశానంటే స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకున్నాను అనమాట. సో నేనైతే కేవలం 15 పాయింట్స్ అయితే నేను తీసుకున్నాను. సో 15 పాయింట్స్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ కావచ్చు కాబట్టి నేను ట్రైలింగ్ చేసిన వెంటనే మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయిన వెంటనే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి నేను ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో ఆ తర్వాత కూడా మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి మరి ఈ R3 S3 మధ్యలోనే మూవ్ అవుతూ వచ్చింది. సో ఈరోజు అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది కాబట్టి మనకి 1,200 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ట్రేడ్ అయితే నేను 130 రూపీస్ దగ్గర అయితే ఎంటర్ అయ్యాను. అలాగే 146 రూపీస్ దగ్గర అయితే నేను ఎగ్జిట్ అయ్యాను. దాదాపుగా 16 పాయింట్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. ఈ ట్రేడ్కి నాకు దాదాపుగా 9,700 రూపీస్ అయితే యూజ్ అయ్యింది. సో నేను ఈ విధంగా ఈరోజు అయితే ట్రేడ్ చేశాను. సో రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అనే దాన్ని బట్టి నేను రేపు ఇంకో స్ట్రాటజీ ప్రకారం నేనైతే ట్రేడ్ తీసుకుంటాను అనమాట. ప్రతిరోజు నేను ఈ విధంగా అయితే మార్కెట్ ఫాలో అవుతాను. సో నా స్ట్రాటజీ అనేది
ఏంటి ఏమి అనేది నేను ప్రతిరోజు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నుంచి కేవలం 10,000 రూపాయలతో ఏ విధంగా నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు, ఏ విధంగా మనం 1:1 ప్రాఫిట్ని తీయచ్చు. ఒకరోజు లాస్ ఉండొచ్చు, ఒకరోజు ప్రాఫిట్ ఉండొచ్చు, కానీ కనుక స్ట్రిక్ట్గా స్ట్రాటజీ ప్రకారం మనం ఫాలో అయితే ఏ విధంగా మనమైతే నిఫ్టీలో కనుక బ్యాంక్ నిఫ్టీలో కానీ మనం గెయిన్ చేయొచ్చు అన్నదాన్ని నేనైతే మీకు ఈ వీడియోస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే ఈ ఛానల్లో ఇవ్వబడదు. సో ఖచ్చితంగా ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వగలుగుతాను.